ఎవడంటాడు? వేముల ప్రశాంత్ రెడ్డి. వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు చెప్పు అందుకొని కొడతారు. అది గుర్తుపెట్టుకోమని చెప్పు తీసుకొని కొడతారు. ఎవడరా ఏమైంది మరి? ఎమ్మెల్యే ఎలక్షన్లో 2023లో ఏమైంది? ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైంది? తెలంగాణ ప్రజలు ఎంపీ అడ్రస్ ఉన్నదా? డిపాజిట్లు ఉన్నాయా? ఒక్క ఎంపీ ఉన్నాడా? మరి మొన్న ఏమైంది సర్పంచ్ ఎన్నికలు? ఇప్పుడు రేపు పొద్దుగల మున్సిపల్ ఎన్నికలు ఏమవుతుంది? అడ్రస్ లేకుండా పోతుంది టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ మైనార్టీలంతా కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైపే ఉన్నారు, కాంగ్రెస్ వైపే ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. అంటే తప్పు చేయలేదు కాబట్టి కేటీఆర్ హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యామని, ఎన్నిసార్లు పిలిచినా వెళ్తామని, తప్పు చేస్తే అరెస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా తొందర ఎందుకు పడతారయ్యా బాబు? ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటారు. ఖచ్చితంగా తీహార్ జైలుకు కేటీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ను పంపుతారు. దాంట్లో తొందర పడకుండా దాన్ని మాకు ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. ఎందుకు తొందరపడుతున్నారు? ఎందుకు భుజాలు కొట్టుకుంటున్నారు? మీకు మీరే ఇళ్ళకగానే పండగ కాదు, సమయం ఉన్నది. ఏ సందర్భంలో ప్రభుత్వము అధికారులు ఏ సమయంలో నిర్ణయం తీసుకుని ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా జైలుకు పంపుతారు. అది నిర్ణయం సమయం కోసం చూస్తున్నారు. ఆ సమయం దగ్గరికి వస్తుంది, ఖచ్చితంగా మీరు జైలుకు పోతారు. మీరు ఎందుకు తొందరపడుతున్నారు?